ఎమ్మెగనూరు నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేను వ్యవసాయానికి అదే రకంగా ఇరిగేషన్కి ప్రతి ఒక్క నీటి బిందువుకు ఇబ్బంది పడేటువంటి ప్రాంతం నుంచి వచ్చినట్టు శాసనసభ్యుడిగా ఈ రెండు డిపార్ట్మెంట్ సంబంధించిన దానికే పరిమితం అవుతారు అధ్యక్ష బడ్జెట్ ప్రసంగంలో. దీనికి సంబంధించినంత వరకు మీరు చూస్తే అధ్యక్ష, ముఖ్యంగా వ్యవసాయ రంగం అన్నప్పుడు రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి హృదయం లాంటిది అధ్యక్ష. ఈ రోజు దాన్ని గుర్తించి ముఖ్యమంత్రి వర్యులు ప్రత్యేక బడ్జెట్ ని మా వ్యవసాయ శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు గారి ద్వారా 53,000 కోట్ల పైచిలుకుగా వ్యవసాయ రంగానికి బడ్జెట్ కేటాయింపులు చేయడం, ఆ భారీ కేటాయింపుల వల్ల రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే విధంగా, రైతు బలపడితే రాష్ట్రం బలపడుతున్న విధంగా వారి యొక్క మనస్సంకల్పం ఉన్నటువంటి ఆ సంకల్పాన్ని ప్రభుత్వ గణాంకాల ద్వారా ఈ రోజు బడ్జెట్ లో ప్రవేశపెట్టడం. అదే విధంగా మీరు చూస్తే అధ్యక్ష, ఈ రోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ముఖ్యంగా మీ అందరికీ తెలిసిన విషయమే, జలమే జీవనం అధ్యక్ష. ఈ రోజు నీళ్లు ఎక్కడ ఉంటే అక్కడ అభివృద్ధి ఉంటుంది. దీనికి సంబంధించినంత వరకు ముఖ్యంగా రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు కూడా ప్రతి ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేయాలనే ఉద్దేశంతో, అదే రకంగా రాయలసీమ అన్నప్పుడు ఈ సభ ద్వారా కొన్ని వాస్తవాలు తెలియజేయాలి అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ చూస్తే మీరు ఇదే సభలో అధ్యక్ష 2014-19లో ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గోదావరి కృష్ణ అనుసంధానం చేసి పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీళ్లు తెస్తామంటే ఈ సభలో ఉన్నటువంటి ఆ రోజు వైసీపీ నాయకులు హేళన చేసి మాట్లాడారు అధ్యక్ష. ఆ యొక్క నీళ్లని పైపుల ద్వారా తెస్తారని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష, ఈ రోజు ఈ బడ్జెట్ సమావేశంలో తమ ద్వారా రాష్ట్ర ప్రజలకు, రాయలసీమ ప్రజలకు కూడా ఒకటి తెలియజేయదలుచుకున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఈ యొక్క పట్టిసీమ ద్వారా గోదావరి కృష్ణ అనుసంధానం చేసి ఈ యొక్క నదుల అనుసంధానంతో ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు మా రాయలసీమ ఎండినటువంటి గడ్డకు నీళ్లు తెచ్చిన మొనగాడు నారా చంద్రబాబు నాయుడు గారు కాదని అడుగుతున్నాం అధ్యక్ష ఈరోజు. ఎందుకంటే అధ్యక్ష, ఈరోజు ఈ యొక్క ప్రాజెక్టు మీద గాని, మా ప్రాంతం గాని, అదే రకంగా ప్రాజెక్టుల మీద, పోలవరం మీద గాని అనేక రాజకీయ అంశాలుగా వాడుకుంటూ కేవలము గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఈ ప్రాంతాన్ని, ప్రాజెక్టుని, వ్యవసాయ రంగాన్ని, రైతును కూడా రాజకీయంగా వాడుకోవడం జరిగింది తప్ప ఎక్కడ కూడా బడ్జెట్ లో ప్రవేశపెట్టినటువంటి ఆ రోజు వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి గణాంకాలు రైతుల పక్షాన గాని, ప్రజల పక్షాన గాని ముందుకు తీసుకువెళ్ళినటువంటి పరిస్థితే లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఈ రోజు రాయలసీమ గురించి మాట్లాడినప్పుడు, రాయలసీమ ప్రాజెక్టుల గురించి మాట్లాడినప్పుడు ఈ రోజు చూస్తున్నారు అధ్యక్ష, సభకు రాకపోయినా కేవలం 11 నిమిషాలు వచ్చి